కాకినాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనపై సస్పెన్స్ వీడింది. పవన్ కళ్యాణ్ ప్రచారానికి అధికారులు అనుమతి ఇచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో బహిరంగ సభకు అనుమతి ఇచ్చారు. అర్ధరాత్రి 12:30 వరకు ఎన్నికల అధికారులతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు మంత్రాలు జరిపారు. పవన్ ప్రచారానికి అనుమతి ఇవ్వాలని కోరారు. కాకినాడ సిటీలో ముందుగా దరఖాస్తు చేసుకున్న సాంబమూర్తి నగర్ ఏరియాలో అనుమతి కుదరదని తేల్చారు. బాలాజీ చెరువు సెంటర్లో 3 గంటల నుండి పవన్కు అనుమతి ఇస్తున్నట్లు ఎన్నికల అధికారులు చెప్పారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ రాజ్ లైవ్లో అందిస్తారు. నవీన్ రాజ్, ఎట్టకేలకు కాకినాడ సిటీలో పవన్ కళ్యాణ్ ప్రచారానికి అధికారులు అనుమతి ఇచ్చినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. ఏదైతే కాకినాడ జిల్లా కాకినాడలో అయితే కనుక ఈ రోజు చివరి రోజు ఎన్నికల ప్రచారం ముగింపు రోజు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభకు సంబంధించి అయితే నిన్నట రాత్రి 12:30 వరకు కూడా అధికారులు అయితే ఏ విధమైన స్పష్టత ఇవ్వలేదు. అనుమతి ఇస్తున్నట్టు ఇవ్వనట్టు కూడా ఏమి చెప్పకుండా తాత్సారం అయితే చేశారు. ఉదయం నుండి కూడా తెలుగుదేశం అలాగే జనసేన నేతలందరూ కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉంది. రాత్రి 12:30 గంటల వరకు కూడా ఎటు అధికారులు తేల్చకపోవడంతో ఇటు జనసేన, టీడీపీకి సంబంధించిన నేతలు అయితే కనుక ఆందోళన అయితే వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనే సభను అయితే నిర్వహిస్తాము, మీరు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ కాకినాడ వస్తాడు, బహిరంగ సభలో పాల్గొంటాడు అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అయితే జిల్లా అధికారులు అయితే కనుక ఇటు వైసీపీకి సంబంధించిన ఎంపీ అలాగే ఎమ్మెల్యే అభ్యర్థులు ఇద్దరు కూడా కాకినాడలో అన్ని కోడల్లో కూడా వారే అనుమతి అయితే తీసుకున్నారు. కాబట్టి మేము ఇవ్వలేమని అయితే రాత్రి 12:30 వరకు చెప్పినప్పటికీ అటు జనసేన, టీడీపీ నేతలు కూడా అటు మున్సిపల్ అధికారులతో కానీ ఇటు జిల్లా కలెక్టర్ తో కానీ మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వాల్సిందే అని చెప్పేసి అయితే పట్టుబట్టారు. అయితే చివరికి అయితే రాత్రి 12:30కి అయితే అనుమతి ఇస్తామని చెప్పారు. అయితే మీరు కోరిన సాంబమూర్తి నగర్ ఏరియాలో అయితే ఇవ్వలేము, మీరు మిగతా సెంటర్ చూసుకోండి అని చెప్పేసి అయితే చెప్పడంతో రాత్రి 12:30కి కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ లో అయితే కనుక అనుమతి ఇస్తామని చెప్పేసి చెప్పడంతో అయితే నాయకులు అయితే వెనుతిరిగిన పరిస్థితి ఉంది. అంటే ఇటు కాకినాడలో వైసీపీకి సంబంధించిన నేతలకే పర్మిషన్ ఇచ్చారు అని చెప్పి చెప్తారు. ఇక్కడ మన టీడీపీకి సంబంధించిన నేతలు అయితే ఉన్నారు. మాజీ కార్పొరేటర్ తుమ్మల రమేష్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, అసలు ఈ అనుమతికి సంబంధించి మీరు ఎప్పుడు అనుమతి కోరారు, అసలు మీకు ఎప్పుడు అలా అనుమతి ఇచ్చారు? మీ పేరు? యాక్చువల్ గా ఏదైనా పర్మిషన్ ఎన్నికల కమిషన్ యొక్క గైడ్లైన్ ప్రకారంగా 48 గంటల ముందు పెట్టుకోవాలనే నిబంధన ఉంది. ఆ నిబంధన దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గత నెల 18వ తారీఖున కాకినాడ షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. షెడ్యూల్ ప్రకటించిన 2 days తర్వాత ఈ కాకినాడ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసినటువంటి సిరీలు పర్మిషన్ పెట్టడం ఓవరాల్ కాన్స్టిట్యున్సీ లాస్ట్ డే ప్రచారానికి ఆఖరి రోజున ఓవరాల్ కాన్స్టిట్యూన్సీ ఆల్ సీట్స్ పర్మిషన్ పెట్టారు. ఒకవైపు నుండి కలెక్టర్ గారు, ఒకవైపు నుండి ఆర్ఓ కమిషనర్ గారు పర్మిషన్ ఇష్యూ. మేము పర్మిషన్ పెడితే ఎక్కువ 18వ తారీఖు అనౌన్స్ చేసిన షెడ్యూల్ ఇచ్చి పర్మిషన్ పెడితే మన ఆరోగ్యానికి పర్మిషన్ ఇవ్వకుండా మేము పెట్టి పోరాటం చేస్తుంటే ఏంటి పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాలు రామోజీగా చేయాలని ఒక ఆలోచన. లాస్ట్ డే ఓవరాల్ కాన్స్టిట్యున్సీ పర్మిషన్ పెట్టినప్పుడు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కానీ అదేవిధంగా నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ గారు కానీ ఏదైతే లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నటువంటి పోలీస్ అధికారులు కానీ లాస్ట్ డే అనేది చాలా ముఖ్యమైన రోజు, అన్ని పార్టీలకు అవకాశం ఉండే విధంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ అధికారులపై ఉంది. ఆ కోణంలో ఆలోచించకుండా వాళ్ళు బిఫోర్గా పర్మిషన్ పెట్టారు, ఎంటైర్ కాన్స్టిట్యూన్సీ వాళ్ళకి ఇచ్చేసాము, మీకు పర్మిషన్ ఇవ్వడానికి కుదరదు అని చెప్పే వాళ్ళ యొక్క వ్యాఖ్యను పూర్తిగా మేము వ్యతిరేకించాము. నేను ఆ విషయంలో చాలా మా మాజీ శాసనసభ్యులు కొండబాబు గారు, అదేవిధంగా జనసేన నాయకులు బోల్సు సత్య గారు, మరి ముఖ్యమైన పెద్దలందరూ కూడా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, అదేవిధంగా పోలీసు అర్జునవరం గారిని కూడా కలవడం జరిగింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు ఒక కాన్స్టిట్యున్సీకి ప్రచారానికి వస్తారని అనౌన్స్ చేస్తే ఆయనకి బందోబస్తు ఇవ్వలేని పరిస్థితుల్లో ఏదో ఒక ప్రలోభానికి లోబడి పర్మిషన్ ఇవ్వలేనట్టుగా మాకు తెలిసింది. ఈ విషయాన్ని చాలా స్ట్రాంగ్ గా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఎంతో కూడా చర్చించడం జరిగింది. రాత్రి 10:30 వరకు కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. 12:30 వరకు కమిషనర్ డిఎస్పీ గారితో మాట్లాడిన తర్వాత ఆఖరికి బాలాజీ సెంటర్
మీకు పర్మిషన్ ఇచ్చి ఆ సెంటర్ ఖాళీ చేసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే మరి ఈ రోజు కాకినాడ పరిపాలిస్తున్నటువంటి రైట్. మరి అరాచక వ్యక్తి, మరి మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పర్యటన అంటే ఆయన వెన్నులో వణుకు పుట్టి, మరి ఏదైతే తాడేపల్లి సభలో మరి ఇలాంటి దుర్మార్గుడిని అధపాతాళానికి కాకినాడ ప్రజలందరూ తొక్కుతా ఉన్నారనే మాటలు చెప్తున్నారో ఆ కార్యక్రమానికి వణుకు పుట్టి ఆయన ఇలాంటి చర్యలు పాల్పడుతున్నాడని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది విజయ్, కాకినాడలో అయితే కనుక అధికారులు సంబంధించిన అనుమతులు ఇవ్వకుండా కూడా రాత్రి 12:30 వరకు కూడా ఇబ్బంది పెట్టారని చెప్పేసి అయితే ఇటు టీడీపీకి సంబంధించి కానీ జనసేనకు సంబంధించిన నేతలు కానీ ఇస్తున్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు పర్మిషన్ ఇవ్వడంతో ఇప్పటికిప్పుడు అయితే కనుక జనసేన టీడీపీకి సంబంధించిన నేతలు పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లో నిమగ్నమై కొంచెం హడావుడిగా ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుందని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది తాజా పరిస్థితి విజయ్. రైట్. థ్యాంక్ యూ నవీన్ రాజ్.